నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ 'పుష్ప 2' ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా ఉంది అని చెప్పేసైతే వార్తలొస్తున్నాయి. అంటే ఎంతవరకు సెట్స్ అంటే షూట్స్ కంప్లీట్ అయినాయో తెలీదు. కానీ ఒకటి మాత్రం బాగా వైరల్ అవుతుంది సాంగ్. 'చూసేకి అగ్గిరవ్వలోలే' అని జెప్పేసి ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. మొన్నటిదాకా 'పుష్ప' అనే ఒక మ్యూజిక్ బాగా వైరల్ అయింది. కానీ ఏంటంటే, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచెల్లి బాగా ట్రెండ్ అవుతుంది. అదొకటి. దాంట్లోనే ఇంకా 'పుష్ప 3' తీయాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నారు సుకుమార్ అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ అసలు? ఈ సాంగ్ ఏమంటారు? ఒకవేళ 'పుష్ప 3' వస్తే ఎలా ఉంటుందంటారు? 'పుష్ప 2' ఒకటి ఆడిన తర్వాత 'పుష్ప 3' గురించి మాట్లాడాలి. అర్థమైందా? అసలు యాక్చువల్‌గా ఒకప్పుడు సీక్వెల్ ఆడేయి గాదు. కాపోతే ఇది ఆడటానికి అర్హత ఎందుకుందంటే కోవిడ్ టైంలో ఎడారిలో ఒక మంచినీళ్ళ బావిలాగా ఈ సినిమా ఎళ్ళింది డబ్ చేసి. అది ఇరగదీసేసారు నార్త్‌లో. ఇక్కడ మామూలుగా ఆ సినిమా ఎంతవరకు అయిందో ఒక 70, 80 కోట్లు అంతే వచ్చిందిక్కడ. అది పెద్ద సక్సెస్ కాదు అన్నట్టుగా లెక్క. అంటే లాభాలు రాలేదు కాబట్టి. అది అనుకోకుండా ఆపద్ధర్మంగా హిందీలో డబ్ చేసిందది. రిలీజ్ చేసింది. అది బాగా గుద్దేసింది జనాలకు బాగాను. దాని తర్వాత ఇతను అనుకోకుండా ఆపద్ధర్మంగా పాన్ ఇండియా హీరో కూడా అయిపోయాడు. కావాలని కాకుండా. సో, వీళ్ళకి మళ్ళా స్ఫూర్తేటి ప్రొడ్యూసర్‌లకైతే, డైరెక్టర్‌కైతే, యాక్టర్‌కైతే ఎక్కడైతే ఉందో అక్కడే బంగారాన్ని వెతుక్కోరు. ఎక్కడ పడేసాం. అంచేత ఇప్పుడు మళ్ళా 2 తీద్దామని చెప్పేసి 2 తీసే ఉద్దేశం ముందే ఉండుండాలి. కానీ ఇక్కడ పెద్ద బాగా ఆడలేదది. ఇక్కడ ఓకే. ఒక యావరేజ్‌లో ఆడింది. అక్కడ బాగా గుద్దేయడంతోటి సో, 'సామి' అనే పాట అన్నీ బాగా వర్కౌట్ అయింది. ఈ పాట చాలా దరిద్రంగా ఉంది. అసలు బాలేదు. వైరల్ అవ్వటం ఏంటి? వైర్ మీద అయిందా? అది బాలేదు పాట. 'చూసేకి గీసేకి' ఏం బాలేదది. ఈ సినిమాలోకెళ్ళిన తర్వాత ఆ 'పుష్ప' వాళ్ళ సినిమా వచ్చిందని చూస్తే మళ్ళీ చూస్తా కానీ ఆ పాట ప్రకారం వాళ్ళకి మ్యూజిక్ టేస్ట్ లేదు అసలు. బాలేదు. లిరిక్స్ కూడా బాలేవు. అసలు బాలేదు పాట. సో, దట్ ఈస్ మై ఒపీనియన్. మ్యూజిక్ టేస్ట్ ఉండాలి. ఆ జానపదం గానీ, ఆ కలోక్యల్‌గా ఉండే కొండ భాష వాటెవర్ ఇట్ ఈస్. అప్పుడేదో అక్కడ కడప భాష ఏదో పెట్టినట్టున్నారు. చిత్తూరు భాష పెట్టారు. అయన్నీ పక్క పక్కన ఒకేలాగా ఉంటాయి. సో, దానికి అది బాగా కుదురుతుంది. ట్యూన్ కూడా భలే చేసాడే ఇది 'దేవిశ్రీ' అనిపించింది. ఇది బాలేదు. ఇందులో ఏదో కొత్త ట్యూన్ చేయాలి. కొత్త ట్యూన్ చేయాలి అని చెప్పేసి అసలు బాగుంది చేయకూడదు కదా! అందులో అలా లేదు. అందులో మాధుర్యం ఉంది. మెలోడీ. వాట్ ఐ మీన్ ఈస్ సమ్ మెలోడీ ఈస్ దేర్. ఓకే. దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ అన్నీ ఒక్కొక్కసారి అన్నీ కలుస్తాయి. ఒక్కోసారి అన్నీ కలవు. నేను ఇప్పుడు చూసిన ట్రయల్ చూశాను. ఏదో ఉన్నారు కూడా 100 మంది ఉన్నారు కదా! ఏదో పాట నేర్చుకుంటుంది ఆ అమ్మాయి. ఏం బాగోలేదు పాట అది. ఐయామ్ వెరీ సారీ టు టెల్ దిస్. బాగోలేదు. ఇంక మరి సందర్భంగా ఏమన్నా హిట్ అయితే అవ్వడు కానీ వైరల్ అవ్వటం ఏంటి? 'పుష్ప 2' సంబంధించి ఏ వేసినా వైరల్ అవుద్ది ఇప్పుడు. ఆ! వాళ్ళు పెట్రోల్ ఏస్తే ఉచ్చబోస్తే పెట్రోల్‌లా ఆ టైప్‌లో ఉన్నారు ప్రస్తుతం. దానికున్న ఎక్స్‌పెక్టేషన్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నార్త్ ఇండియాలో రెస్ట్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ దాన్ సౌత్ ఇండియన్ చూసారు దాన్ని. సో, దాని యొక్క భయం ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగానే కదా మరి 'కబీర్ సింగ్' సినిమాకున్న పేరు ఈ సినిమా మీద పడిపోయాడు. ఈ సినిమాలో అంత సీన్ లేదు. ఇది యాక్చువల్‌గా యానిమల్ కొంచెం చెత్తగా ఉన్నట్టు లెక్క. 'రక్తం కప్పు' అని పెట్టాను నేను మా ఓన్ ఛానల్‌లోను. అయినా కూడా ఎందుకు ఆడింది? దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అంత ఉందన్నమాట. ఆ డైరెక్టర్ సినిమా. అదే 'అర్జున్ రెడ్డి' హిందీలో ఆడిన సినిమా. ఆ విధంగా 'పుష్ప' గురించి ఏమన్నా ఇందులో మరి సినిమా బాగానే తీసి ఉండాలేమో. నాకెందుకో బాగోలేదు. ఆ పాటను చూసేసి వైరల్ ఎందుకు అవ్వదు? పాట రిలీజ్ చేస్తారు వైరల్ అవుద్ది. ఓ ఫైట్ అంటాడు. మొన్న ఇలాగన్నాడు. ఒకటి ఇలా అన్నాడు అనుకో. అదొకటి పెడితే టీజర్‌లా పెట్టారనుకో అది కూడా హిట్ అవుతుంది. అదేదో 'ఇంద్ర' సినిమాలోను ఇలా కూర్చుంటాడు కదా! అవును. అదేవిధంగా 'పెదరాయుడు' సినిమాలో తమిళ్‌లోను ఇలా కూర్చుంటాడు. ఇయన్నీ కూడా మాస్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. లార్జర్ దెన్ లైఫ్ హీరోయిజం చూపించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కానీ 'పుష్పలో' అలా కాకుండా పాయింట్ బాగా నచ్చింది. ఆ కమ్యూనిస్టిక్ క్యారెక్టర్, లేబర్ క్యారెక్టర్ ఉంది కదా! ఇట్స్ నథింగ్ బట్ ఎ లేబర్ క్యారెక్టర్. లేబర్ యూనియన్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకి వాడిన కామ్రేడ్ క్యారెక్టర్ అది. ఆ కామ్రేడ్ క్యారెక్టర్ ఒక పెద్ద డ్రెస్ పట్టుకు అలా ఉంటుంది. వాడి మట్టుకు బాగా డబ్బులు సంపాదించేయడం అన్నీ అది అది బాగా నచ్చింది జనాలకి. నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. ఇది కూడా బాగా ఆడాలనే కోరుకుంటాం ఒక విధంగాను. కానీ ఈ పాట మట్టుకు నాకు ఈ పాటను పట్టుకుని చూసేయాలనుకుంటే మటుకు బాగోలేదు. 'దేవిశ్రీ' బాగా చేయలేదు.
డైరెక్టర్ బాగా చేయించుకోలేదు బాగోలేదు అంటే ఒక్కొక్కసారి ఇది వాళ్ళకి జడ్జిమెంట్ పోతుంది మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోతే ఆ కొత్త రకంగా చేస్తాం వినేసిన పాట కాకపోయినా కూడా అది బాగుంది కదా మరి ఎవరో పుష్ప 1లో బ్రహ్మాండంగా ఉంది అందులో అతను చేసిన కొరియోగ్రాఫ్ అతను కుంటుగా అది 16 ఏళ్ల వయసు తమిళ్లో కాపీ కొట్టారు అది కమల్ హాసన్ క్యారెక్టర్ అది ఇలాగ చెప్పేసాను ఆల్రెడీ వేరే వేరే ఛానల్లో చెప్పేశాను అది అవంతా కూడా చాలా బాగుంది దానికి సంబంధించినగా బన్నీ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ప్రూవన్ యాక్టర్ కాబట్టి అతను న్యాయం చేశాడు మరి ఇది ఎలా ఉండేది నాకు ఎందుకు ఒక సాఫ్ట్గా దాని అంత మాస్గా లేదు అది సాంగ్ మాస్గా లేదు లిరిక్స్ బాగలేవు ఏదో పెట్టారు చూసేకి గీసేకి బొంగులా ఉంది అది అండ్ 3 అంటే థర్డ్ అంటే ఏమంటారు సీక్వెల్ 3 తీద్దాము అని చెప్పేసి పార్ట్ 3 తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అంటే ఈ స్మగ్లింగ్ నేపథ్యంలో తీసే మూవీస్ ఇంకా ఆడాలా ఇంకా రావాలా అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు అంటే చాలా వ్యతిరేకత ఉంది మన దగ్గర అయితే అంటే ఒక స్మగ్లర్ కి అంత ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి మీరేమంటారు ఒక స్మగ్లర్కి చేశారా ఇంకొక అమ్మాయిలు పడుకునే క్యారెక్టర్ చేశారా ఎంత అవసరం వీళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే వేస్ట్ ఫిలోస్ సగం అసూయమే చెప్తారు సినిమా అలాగా 1 2 గాడ్ ఫాదర్ ఉంది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా డైరెక్ట్ చేస్తుంది ఎప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పటికీ క్లాసిక్గా ఉంటుంది మ్యారిలాండ్ బ్రాండే యాక్ట్ చేశాడు గాడ్ ఫాదర్ 1 అది అయిపోయిన కొన్ని సంవత్సరాలకి గాడ్ ఫాదర్ 2 అందులో వాళ్ళ అబ్బాయి ఆల్ ప్యాచినో అందంగా ఉంటాడు అతని పేరు తీశారు తర్వాత చాలా కాలం తర్వాత ఆల్ ప్యాచినో ముసలాడు అయిపోయాడు డైరెక్టర్ ముసలాడు అయిపోయాడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా కూడా ముసలాడు అయిపోయాడు అయినా కూడా ఇదంతా ఒక బ్యారియో ఫ్యూజో అనే ఆయన నవల రాశాడు ఆ నవల పార్ట్ 1 పార్ట్ 2 రాశాడు వీళ్ళందరూ బతికుండడం వలన పార్ట్ 3 రాయమని అడిగాడు ఇంకో నవల ఇదంతా ఇక్కడ కడపలాగా యూరప్లో సిసిలీ అనే ఊరు ఉంటుంది సిసిలీ అక్కడ మాఫియా దాని మీద అనమాట రాశాడు సిసిలియన్ మాఫియా అంటే చాలామంది సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు గాడ్ ఫాదర్ 1 మ్యారిలన్ బ్రాండో గాడ్ ఫాదర్ 2 ఆల్ ప్యాచినో గాడ్ ఫాదర్ 3 ఇంకా ఈయనకి ఆల్రెడీ 75-80 సంవత్సరాలు వచ్చేసినా కూడా వీడు ఉన్నాడు కదా మనం తీద్దామని చెప్పి ఆయనకి 75 వచ్చేసి డైరెక్టర్కి తీద్దామని మళ్ళీ రాయమంటే రాశాడు ఆయన రాసి ఆల్ ప్యాచినోని అడిగాడు చేస్తావా అని అతను ఒక 200 కోట్లు అడిగాడు రెమ్యునరేషన్ ఆల్ ప్యాచినో నేను ఎవరైనా 150 కోట్లు ఇస్తాను నేను ఊరినే యూరోస్లో చెప్పాలి మన వాళ్ళకి అర్థం వద్దని అలా చెప్పాను ఓకే తెలుగులో మన 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 కరెన్సీలో చెప్పాను ఇతను ఏదో ఒక 100 కోట్లు తక్కువ ఇస్తాడు నేను చేయను అన్నాడు నువ్వు చేయకపోతే నువ్వేం చేస్తావు అనే ఉద్దేశంతో చేయను అన్నాడు నేను అడిగిన ఇస్తేనే చేస్తానని ఎవరు అతను క్రియేటివ్ డైరెక్టరు ప్లస్ మంచి తెలివైన వాడు అతను అడిగిన ఆయన సో సన్నాహాలు జరిగిపోతాను నేను చేయనన్నా కూడా అతను ఇంట్లో కూర్చొని రాకుంటాడు ఎవరన్నా పెట్టేశాడా అనుకుంటాడు కదా ఎలా పెడతాడు నేను ఉన్నాను కదా నన్ను పెట్టే నవలు రాయించాడు అని చెప్పాడు ఇప్పుడు నేను చేయనంటే మళ్ళీ నన్ను అడగట్లేదంటే అనుకున్నాడు అనమాట ఒకరోజు ఉండబట్టలాగా ఫోన్ చేశారు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలాగా ఇలాగా ఇదేంటి జరుగుతుందా మానేసేవా సినిమా అంటే లేదన్నాడు జరుగుతుంది షూటింగ్ పాలన అప్పుడు జరుగుతుంది అన్నాడు ఎలా చెప్పి నేను లేను కదా అంటేనే సినిమా నీ యొక్క అంతిమయాత్ర నిన్ను క్యారీ చేస్తారు కదా చచ్చిపోయినప్పుడు దాంతో స్టార్ట్ అవుద్ది అన్నాడట ద మూవీ స్టార్ట్స్ విత్ యువర్ ఫినరల్ అన్నాడు అనమాట ఓకే డైలాగ్ నువ్వు చేస్తాను అన్నాడట అలా దగ్గర అన్నాడు అనమాట అదేంటప్పుడు ఇవి నువ్వు ఇవ్వకపోతే నీ పాడి శ్మశానానికి వెళ్తూ ఉంటుంది అది సినిమా స్టార్టింగ్ మూడేవాడు వస్తాడనమాట నీకు అర్థమైనప్పుడు ఆ విధంగా సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే 2-8 3-8 4 కూడా తీయచ్చు కాకపోతే ఇక్కడ ఇది ఆడిన తర్వాత 3 గురించి ఆడొచ్చు 3 తీయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఏదో విధంగా ఫీటింగ్ పెట్టేసి తీయకుండా చేద్దాం అనుకునే అసూయపడే అదవలు కూడా చాలామంది ఉంటారు అర్థమైనప్పుడు నీకు వాళ్ళకి చెప్తున్నాను ఒక మాఫియా కింగ్ కాకపోతే అందంగా పూజలు పడుకు చక్రాపురంలో శంకరశాస్త్రిలో పెట్టి చేస్తారు ఇప్పుడు సినిమా ఎవడు చూస్తాడు ఇళయరాజా ఒకసారి అన్నాడు సంకీర్తన లాంటి సినిమా మళ్ళీ తీయి ఇప్పుడు చాలా బాగుంటుంది మరి శంకరాభరణం అడవి రాముడు ఆ టైంలో అప్పుడు వచ్చింది కదా అప్పుడు చూడలేదా అంటే అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు సార్ ఇప్పుడు ఇటువంటి సినిమా చూస్తే చూడరు దాన్ని వేరేగా చేయాలి శాంసింగ్ అదేదో రాయి వచ్చింది అది సంకీర్తనలో పాయింటే అది
మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఆ విధంగా కొత్తగా ఏమన్నా తీస్తే తప్పితే అదే తీయాలనంటే మనకి సృజనాత్మకత మాధ్యం దాన్ని ఏమంటారు, స్కేర్సిటీ ఉంటేనే బోళ్ళంత ఉంది ఇక్కడ. అంచేత అదే తీయాలి అని లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ బ్రాండ్ అయిన తర్వాత దాని మీద 1, 2, 3 తీసుకోవచ్చు. పుష్ప 1, పుష్ప 2 ఆడాలి కదా. పుష్ప 1 ఆపద్ధర్మంగా ఆడింది అంటున్నారు. ఆపద్ధర్మం ఏం ఆడలేదు నార్త్లో కూడా. అదే అప్పుడు టైం కూడా వేరేది. పుష్ప టైము ఇస్ అ డిఫరెంట్ టైం అది. ప్లస్ ఏమో బాయ్కాట్ బాలీవుడ్ అనే టైం కూడా వచ్చేసింది. అన్నీ కలిసి వచ్చి ఎప్పుడైతే ఒక సౌత్ హీరో కుంటుగా ఉన్నవాడు అతను ఎవరు బుక్కు ముఖం కూడా తెలియదు అల్లు అర్జున్. మలయాళంలో తెలుసు ఇంకాను. అవును. నార్త్లో చూశారంటే ప్యూర్గా సినిమాని చూశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా హాల్కి వెళ్ళి చూసిన సినిమా అది ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్. సో ఇన్ని కలిసినాయి. ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 అనేది బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 ఎలా ఎక్స్పెక్ట్ అయ్యిందో అలాగున్న అంత పేరు దీనికి ఉంది. ఇందా చెప్పాను కదా, కబీర్ సింగ్ అనే ఎఫెక్ట్ యానిమల్ మీద పడిపోయి అది ఒక 500-600 కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్. ఓకేనా. ఆ విధంగా పుష్ప 2 వస్తుందట, ఇది వస్తుందట అంటే బట్ చూసేస్తారు, డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ వస్తే తెలుగు, తమిళ, మలయాళం అన్నీ వస్తాయి. మలయాళం ఇంకా బాగా వస్తుంది. అంత బాగా ఈ 4 స్టేట్లో వచ్చిందంత హిందీలో కూడా వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు యానిమల్ ఇలాగ వచ్చింది రిపోర్టు, నువ్వు నువ్వు ఇంతలా తీసావు, ఆడింది స్త్రీని అంత దరిద్రంగా చూపించావు ఒక ఆట వస్తువుగా అని చెప్పేసి అమెరికన్ ఎక్స్పెల్లం ఒక సినిమా తీస్తుంది ఇప్పుడు. అవును. అది కూడా బాగా హిట్ అయింది. చాలా హిట్ అయింది. అంటే ఇది ఆడితే అది ఆడకూడదు, అది ఆడితే ఇది ఆడకూడదు, ఇది ఆడింది కాబట్టి అది బాగోలేదు అనలేము. అసలు నీకు దానికి కంపారిజన్ ఏంటి? అతను అలా తీసాడు తన ఇష్టం. ఇప్పుడు మళ్ళీ యానిమల్ పార్క్ అని తీస్తాడు, వార్త రోజుకు ఒక అమ్మాయిని చంపేయడం వాడుకోవడం అది తీస్తాడు. నీకేంటట, నీదేం నువ్వు చెప్పిపోని రోజు అమ్మాయిని చేసుకోకుండా అందంగా తీయి నువ్వు పోని. సినిమాల్లో ఇది తీయాలి ఇది తీయకూడదు అనేది డెసిషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద డైరెక్టర్. అసలు అమ్మాయిని కంపేర్ చేసుకుని ఎందుకు చేస్తుందంటే యానిమల్ తోటి ఆ అమ్మాయి పాపులర్ అవుదామని. అందుముందు సినిమా తీసింది ఒక 20 ఏళ్ల క్రితం, అట్టర్ ఫ్లాప్ అది. ఈ అమ్మాయి లగాన్ కదా, లగాన్లో అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్బాబర్ కొడుకు. అదే ఏం మాయ చేసేవాళ్ళు గౌతమ్ మీనన్ పెట్టాడు అతను. తర్వాత అది ఫ్లాపే. అతనికి రాసి లేదు, బాగుంటాడు, అందంగా మంచి మగాళ్ళ ఉంటాడు అనమాట. స్మితా పటేల్ కొడుకు, రాజ్ బాబర్కి స్మితా పటేల్ కొడుకు అనమాట. సో తను ధోబీ ఘాట్ అని తీసింది. ఇస్త్రీ చేసిన తర్వాత ఫ్లాట్లో 11 గంటలకు 12 గంటలు ఖాళీగా ఉంటారు కదా, అలాగ వస్తూ ఉంటాడు. అందులో ఒక మ్యారీడ్ ఉమెన్ ఇళ్ళు పడుతుంది. అదని బిగినింగ్ పాయింట్ ఒకటి బాగుంటుంది. అమెరికాన్ కూడా ఉంటాడు గెస్ట్ క్యారెక్టర్ అందులో. కొత్తగా పెళ్లి చేసుకున్న మోజు అనమాట అది. అది అట్టర్ ఫ్లాప్ అది. దాని తర్వాత మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత సినిమా తీసింది. ఓకే. అదే పేరు అదే విచిత్రంగా ఉంది. నేను చూద్దాం రండి, రేపు చూద్దాం ఏంటి ప్రతిరోజు చూద్దాం అంటే నేను నైట్ టైం తెలుగు సినిమా, ఇండియన్ సినిమాలు చూడను. నైట్ చూస్తూ ఉంటాను నెట్ఫ్లిక్స్, అవన్నీ సమ్ అదర్ కంట్రీస్ సినిమాలు. అదైనా ఒకవేళ సిరీస్ అనుకో ఒక ఎపిసోడ్ చూస్తాను, తెలిసిపోద్ది, సెకండ్ నుంచి బాగోదు. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కూడా ఒక ఎపిసోడ్ బాగుంటుంది, అందులో పాయింట్ వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత సుత్తి. ఆ విధంగా ఇప్పుడు ఒకేసారి మొత్తం చెప్పేశాను. పుష్ప 3 రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆడద్దు కాబట్టి. ఆడినా కూడా టాక్ ఒకటి ఉంటుంది, ఇది అంత బాగోలేదు, మరి ఇలాగ కలెక్ట్ చేసింది 1000 కోట్లు అంటే అంతకుముందు దాని పవర్ దీని మీద పడవచ్చు. అదేవిధంగా దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కబీర్ సింగ్ అనే పవర్ దీని మీద పడింది కాబట్టి అటు దేవతా సినిమా చెత్తాను. ఎందుకంటే కంపు, రక్తం కంపు. ఈ రోజుల్లో కత్తులతో ఎవరిని అనుకుంటున్నాడు, ఎలా పెడితే రివాల్వర్ వస్తుంది, అది పెట్టేశారు. శంకర్ సినిమాలో లాగా 100 గన్లు ఎక్కుంటాయి, అలాగా మోస్ట్ అసహజమైన ఫిల్మ్ అది. అదేదో పంజాబీ బ్యాక్గ్రౌండ్ అయితే తీశాడు, జనాలు నచ్చింది బికాజ్ ఆ సినిమా యొక్క ఇది. మళ్ళీ ఎలక్షన్ లాగే నీకు అంతకుముందు చేసే పరిపాలన దీని మీద ఎఫెక్ట్ పడుతుంది, తెలిసిందే మీకు. ఆ విధంగా పుష్ప 3 వస్తారా తర్వాత చూద్దాం. ఇందులో మటుకు ఇప్పుడు రిలీజ్ చేసిన పాట వరకు నాకు నచ్చలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.